ప్రభునందు ప్రియమైన జీవజలముల రేడియో శ్రోతలందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అత్యంత శ్రేష్టమైన నామున శుభములు. మీరంతా బాగున్నారా? మీరు మీ కుటుంబము దేవునిలో ఎదుగుతూ ఆశీర్వదించబడుతూ ఆయన రాకడ కొరకు నిరీక్షణ కలిగి జీవిస్తూ సిద్ధంగా ఉండాలనేదే మా ప్రార్థన. అందుకే ఈ విధంగా రేడియో ద్వారా మిమ్మల్ని కలుసుకుంటూ కొంత భారమైన దేవుని వాక్యాన్ని మీకు అందించగలుగుతున్నాం. దయతో ఈ కార్యక్రమాలు నిరాటంకముగా కొనసాగునట్లుగా మా కొరకు ప్రార్థించగలరు. మంచిది, కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అప్పుడే మరలా మనమందరం లెంట్ డేస్లోని అనగా యేసు ప్రభు మన కొరకు సిలువను అప్పగించుకున్న విధమును ధ్యానించే దినాల్లోనికి వచ్చేశాం. నిజమే, యేసుక్రీస్తు మన కొరకు చనిపోకపోతే మనము పాప క్షమాపణ విమోచన పొంది ఉండేవాళ్ళం కాదు. నేటి దినం ఆయన సిలువ మరణం ద్వారా మనం పొందుకొనుచున్న ఆశీర్వాదాలను గూర్చి కొంత ధ్యానం చేసుకుందాం. బైబిల్ నుంచి ఒక వాక్యాన్ని చదువుకుందాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము, కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి అయి ఉన్నది. ఈ వచనంలో పౌలు 2 గుంపులను గూర్చి తెలియచేయుచూ ఉన్నాడు. మొదటి గుంపు నశించుచున్నవారు, రెండవది రక్షింపబడుచున్నవారు. క్రీస్తు సిలువ పట్ల వారికి కలిగిన అవగాహన మరియు ఆలోచనయే వారు ఏ గుంపునకు చెందినవారో నిర్ణయిస్తాయి. నశించుచున్నవారు సిలువను అవసరతను విలువను అర్థం చేసుకోరు. సిలువ వార్త వారికి తెలివి తక్కువతనంగా కనిపిస్తూ ఉంది. వారు చేసే విగ్రహారాధన, పితృపారంపర్యమైన వ్యర్థ ఆచారములు, పాపపు అలవాట్లు తెలివి తక్కువతనమని వారు అనుకోరు. అయితే రక్షణ పొందుచున్నవారు సిలువ పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి మానవుని రక్షణకు కావలసిన దేవుని శక్తి మీద ఆధారపడి ఉందని గ్రహిస్తారు. ఈ శక్తి నూతన జన్మతో ప్రారంభమై విశ్వాసిని మహిమాస్థితిలోనికి తీసుకొని వెళ్లే వరకు కొనసాగుతుంది. సిలువ ద్వారా మానవులకు గొప్ప విమోచనము దొరుకుతుంది. చాలా సంవత్సరములకు పూర్వము అమెరికా దేశంలో బానిసల వ్యాపారం విరివిగా జరిగేది. ఆఫ్రికా దేశస్థుడైన నీగ్రో జాతి వారిని తీసుకుని వచ్చి బానిసలుగా అమ్మివేసేవారు. ఏ బానిస అయినా కొనబడ్డాడు అంటే ఆ బానిస తన యజమానుని యొక్క సొత్తు అవుతాడు. వీరిని మనుషులుగా కాక తమ ఇష్టప్రకారం ఒక వస్తువుగా ఉపయోగించుకునేవారు. ఈ పరిస్థితిని నిర్మూలించుటకు అప్పటి అమెరికా అధ్యక్షుడైన అబ్రహాం లింకన్ నీగ్రోల స్వాతంత్ర్యం విమోచన కొరకు పోరాడాడు. చివరకు చనిపోయాడు. ఆయన త్యాగ ఫలితము ద్వారా నీగ్రోలకు విడుదల వచ్చింది. ఆ రీతిగానే ఈ లోకంలో జన్మించిన ప్రతి మానవుడు పాపానికి అమ్మబడి బానిసగా మారిపోయాడు. తద్వారా పాపానికి వెట్టి చాకిరీ చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వచనంలో పాపముచే ప్రతివాడును పాపమునకు దాసుడు. మన పితరులైన ఆదాము హవ్వలు తమకివ్వబడిన ఆధ్యాత్మిక ఆధిక్యతలను వారి కన్నులకు ఇంపైనదియు ఆహారమునకు మంచిదిగా కనబడుచున్న ఫలము తిని అవిధేయులై పాపపు ప్రభుత్వం క్రిందకు వచ్చేశారు. ఈ విధంగా పాపపు బానిసత్వం క్రింద మ్రగ్గిపోచున్న మానవుణ్ణి విడిపించాలనేదే దేవుని యొక్క దివ్య సంకల్పమై ఉన్నది. విడిపించబడిన లేక విమోచనము జరగాలి అంటే 2 కార్యాలు జరగాలి. అమ్మివేయబడిన దానిని వెల చెల్లించి తిరిగి సంపాదించాలి. రెండోది, శత్రువుల బారి నుండి తిరిగి రక్షించాలి. సమస్త మానవాళికి శత్రువులైన సాతానుకు అమ్మబడి ఉండగా వారిని తిరిగి సంపాదించే దేవుని యొక్క సంకల్పం. వీరి కొరకు దేవుడు బలిని అర్పించి వారికి చర్మపు చొక్కాయలను తొలగించి వారిని విమోచించినట్లు ఆదికాండములో చూడగలం. ఇశ్రాయేలును విమోచించుటకు పస్కా బలిపశువును అర్పించడం ద్వారా దేవుడు ప్రణాళికను ఏర్పాటు చేశాడు. దేవుని విమోచన కార్యమునకు ఆధారము కేవలం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క రక్తము మాత్రమే. తన అమూల్యమైన యవ్వన రక్తమును సిలువలో క్రయధనముగా చెల్లించి తన విమోచన కార్యాన్ని ముగించాడు. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం ఇలా సెలవిస్తుంది. అనేకులకు ప్రతిగా ఆయన విమోచన క్రయధనముగా తన ప్రాణము పెట్టాడు. ఈ విమోచన కార్యం నీవు అనుభవించాలంటే కావలసినది విశ్వాసం మాత్రమే. పరిశుద్ధాత్మని సహాయం వలన విశ్వసించి జీవితంలో విమోచింపబడి స్వతంత్రము కాగలము. కాబట్టి ప్రియమైన జీవజలముల శ్రోతలారా, దేవుని విమోచన కార్యాన్ని గురించి వింటున్న నీవు ప్రభువైన యేసును విశ్వసిస్తే విమోచింపబడగలవు. దీని ద్వారా పాపం యొక్క బానిసత్వం నుండి, ఆధిపత్యము లేక అధికారము నుండి సంపూర్ణంగా విడుదల పొందగలవు. నేడే నీ పాపములు ఉన్నవి ఉన్నట్లుగా ఒప్పుకొని ఆయన ఉచితముగా ఇచ్చు విడుదల విమోచన పొందాలని మిమ్మల్ని అందరినీ రేడియో పక్షంగా బ్రతిమాలుచున్నాను. అట్టి కృప వాక్యం వింటున్న మనకందరికీ ఆ దేవాది దేవుడు సంపూర్ణంగా దయచేయునుగాక. ఆమేన్. ప్రియ స్నేహితులారా, జీవజలముల శ్రోతలారా, ఇంతవరకు విన్న ఈ సందేశంలో
మీకు ఎటువంటి సందేహాలు కానీ అనుమానాలు కానీ ఉన్నట్లయితే దయచేసి నేను చెప్పబోవు ఈ నంబరుకు డయల్ చేయగలరు. నా ఫోన్ నంబర్ 9491386238. నా ఫోన్ నంబర్ మరొకసారి 9491386238. దేవుడు మిమ్ములను దీవించునుగాక. ఇట్లు ప్రభునందు మీ సహోదరుడు జోసెఫ్ పాల్.